హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోతుంది క్యారమెల్ కేక్. ఆల్రెడీ నేను ఈ క్యారమెల్ టీ అనేది అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది చేయడానికి కొంచెం ధైర్యం సరిపోలే, వేస్ట్ అవుతుందేమో ఎందుకులే అనుకున్నా. కానీ నన్ను టెంప్ట్ చేసిందన్నమాట ఇది. సో ఇది చేయడానికి ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. సరే స్పెషల్ అయితే వచ్చేసింది అని చెప్పేసి అయితే, స్పెషల్ ఏంటనుకుంటాను, మా హస్బెండ్ బర్త్డే. సో అసలు ఇది జూన్ 4th చేసా, ఎడిట్ చేయలేక కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా గైస్. సరే అందరు ట్రై చేస్తారు, మనం కూడా చేద్దామని చెప్పేసి అయితే ఇంట్లో తినంగా మిగిలిపోయిన ఒక 4 బ్రెడ్ ఉండే, 4 పీసులు అయితే 4 రకాలు ఉన్నాయి. సో పర్లేదని చెప్పేసి అయితే తీసుకున్నా గైస్. తీసుకొని ఇలానైతే మొత్తం ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని మిగిలిన అయితే ఇట్లా పెట్టేసుకున్నాం. ఇట్లా చిన్న చిన్న ముక్కలు షాక్తో కట్ చేస్తే కావట్లేదు, మనతో కాదు కదా ఇలా అని చెప్పేసి అయితే నేనైతే చేయితోనే స్మాష్ చేస్తున్నా. మనం పక్క పల్లెటూరు కాబట్టి మన పద్ధతిలో చేద్దాం. ఏదో వీడియో కోసం ట్రై చేయబోయా గైస్, కానీ సెట్ అవ్వలే. సో అందుకని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాం. చూడండి, మనకి ఈ పద్ధతి బాగుంటుంది. మనకు వచ్చిన దాంట్లోనే మనం చేయాలి, అతిగా ఆశపడి చేయకూడదు మనకు రాని దానికోసం. సో ఇలా అయితే చేయితో స్మార్ట్ చేసుకున్న తర్వాత 2 ఎగ్స్ వాడా గైస్ నేను. సరే ఒక ఎగ్స్ తక్కువ అయితే సరిగ్గా వస్తుందో రాదో అని చెప్పేసి అయితే తక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాం. 2 ఎగ్స్ అయితే తీసుకున్నాం. కొద్దిగా షుగర్ అయితే యాడ్ చేసాం. అసలు ఎలా వస్తుంది ఏంటి, అసలు కేక్ లాగా వస్తుందా లేదా అనుకున్నా, కానీ అద్దరిపోయేలాగా వచ్చింది కేకు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ట్రై చేసిన దాన్ని మనం టేస్ట్ చూడడం అస్సలు జరగదు. ఇదే కాదు, ఏదైనా అంతే. నేను ట్రై చేసి వండినట్టు ఫస్ట్ నేను అస్సలే టేస్ట్ చేయను, అది నాకు నచ్చితేనే తప్ప. నాకెందుకో ఈ ఎగ్ స్మెల్ చేసే కాంచి కొంచెం బాగా అనిపించలేదు. సో ఆ స్మెల్ నాకు అలానే ఫీల్ అవుతుండే. అందుకని చెప్పేసి అయితే నేనైతే కేక్ని అయితే అస్సలు టేస్ట్ చేయలే. మా హస్బెండ్ వచ్చాక సర్ప్రైజ్ అయితే ఇచ్చింది మా పెద్ద పాప. సర్ప్రైజ్ ఏం కదా, ఆల్రెడీ చెప్పేసింది. ఎందుకులే, తను ఎప్పుడు కేక్ కట్ చేయడు నాకు తెలిసిన కాంచి. సో ఎందుకు అంటే హోమ్ మేడ్ కేకే అని చెప్పేసి అయితే ఇచ్చాము మేము. తనైతే షాక్ అయ్యింది అసలు కేక్ కట్ చేసిన తర్వాత. ఆ క్లిప్ అయితే యాడ్ చేయకని చెప్పాడు, అందుకని యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంది అన్నాడు, కానీ మనం టేస్ట్ అయితే చూడలే. నాకైతే టేస్ట్ చూడాలనిపించలే. మా పెద్ద పాప మా హస్బెండ్ ఇద్దరే తిన్నారు. మనం ఇంతకుముందు క్యారమిల్ టీ చేసుకున్నప్పుడు డైరెక్ట్ క్యారమిల్ అయితే ఫామ్ అయింది. నాకు ఇలా క్యారమిల్కి అయితే కొంచెం టైం పట్టింది. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. కొంచెం టైం అయితే పట్టింది. అంటే మనం షుగర్ తక్కువ తీసుకోవడం వలన లేకపోతే ప్యాన్ ప్రాబ్లమో నాకైతే తెలీదు. సో కొంచెం అయితే టైం పట్టింది గైస్. కొంచెం మంచి ప్యాన్ తీసుకొని, ఆల్రెడీ నేను నాన్ స్టికే, కానీ ఎందుకు ఇలా అయిందో నాకైతే తెలీదు. సరే పోంతి అని చెప్పేసి అయితే నేను టైం పట్టిన పర్లేదు అని చెప్పేసి అయితే తీసా. ఇలా అయితే క్యారమిల్ అయితే వచ్చింది. మనం అనుకున్న క్వాంటిటీకి అయితే రాలేదు గైస్. పర్లేదు అని చెప్పేసి అయితే కొంచెం ఎడ్జెస్ లాగా యాడ్ మంచిగా ఇట్లా అందామని చెప్పేసి అయితే సర్లే చిన్న బౌల్లో తీసుకుందామని చెప్పి అయితే నేను ఇంకా డిసైడ్ అయిపోయా. అదేంటో మనం ఫస్ట్ ట్రై చేసినప్పుడు ఎంత భయమైనా కూడా పోనీలే లాస్ట్కి అయితే సక్సెస్ అవుతుంది. సో ఆ సాటిస్ఫాక్షన్, ట్రై చేసినందుకు సాటిస్ఫాక్షన్ అయితే మిగిలిపోతుంది నాకు. కేఎఫ్సీ కూడా నేను ఇలానే ట్రై చేశాను, కానీ అది మాత్రం టేస్ట్ చేసి, ఎందుకంటే చికెన్ కదా తినాలనిపించింది, కేక్ కదా. అస్సలు నాకు షుగరు స్వీటు ఎక్కువ అసలు తినను. మనం చాయ్ తప్ప స్వీట్స్ తక్కువ. చూడండి, నేను తీసుకున్న బాక్స్ చాలా తక్కువ వచ్చింది, పైగా గట్టిగా అయిపోతుంది వెంటనే. సో వెంటనే పోసేసుకున్నా కూడా దాని నిండా అయితే కాలే. ఇట్లా స్పూన్ తోటి అయితే స్ప్రెడ్ చేసుకున్నా గైస్. కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకొని అయితే షుగరు అయినా ఏం పర్లేదు అని చెప్పేసి అయితే ముందుకైతే సాగిపోయా. వేస్ట్ అయితే అయ్యింది అని చెప్పేసి అయితే ట్రై చేసా. ఇలా మిక్సీ పట్టిన దాన్ని అయితే జల్లించుకున్నా. నాకు ఆ క్యారమిల్కు ఈ క్వాంటిటీకి ఎందుకో తేడా కొట్టింది అనిపించింది. సో ఇంత చేసాం కదా, ఒకసారి అయితే ట్రై చేద్దాంలే, ఇంకా గ్యాసే కదా, ఒక 10-15 నిమిషాలు అయితే అయిపోద్ది, మళ్ళీ వేస్ట్ ఎందుకని చెప్పేసి అయితే నేనైతే ముందుకు మూవ్ అయ్యా. ఇలా తీసుకున్న దాన్ని అయితే నేనైతే మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో అయితే స్టీమ్ చేసుకున్నా. ఫస్ట్ ఒక బౌల్ పెట్టేసి, నాకు అక్కడ స్టాండ్ లేకుంటుండే ఒక బాక్స్ అయితే బోర్లు ఇచ్చి దానిపైన అయితే ఇది పెట్టేసా.
అసలు గాయస్ వచ్చింది కదా, ఈ 2 హోల్స్ ఏందనుకుంటున్నారా, నేనే షాక్తో బొక్క పెట్టా. సో వచ్చిందా లేదా అని చెప్పేసి పర్ఫెక్ట్గా వచ్చింది గాయస్. అస్సలు అంటే క్యారమిల్ టీ ఎవరైనా ట్రై చేయొచ్చు, వంట రానులు కూడా ఈజీగా చేయొచ్చు. నాకు అంత బాగా నచ్చేసింది. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్ కూడా. అని నేను కాదు, మా ఆయన ట్రై చేశాడు, తిన్నాడు. సో మీరు కూడా ట్రై చేసి తినండి గైస్, సూపర్ ఉంది.